సో రైట్, నా వాయిస్ క్లారిటీగా ఉందా? దెన్ ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్. నా వాయిస్ పర్లేదా? క్లారిటీగా ఉంది కదా? యా, థ్యాంక్ యూ సో మచ్. సో పరిశుద్ధాత్మ శాస్త్రం దాన్ని ఇంగ్లీష్లో న్యూమటాలజీ అని అంటారు. న్యూమటాలజీ. సో దీని గురించి మనం అర్థం చేసుకోవాలంటే, ఆత్మ అనే పదానికి హెబ్రీ భాషలో రువాక్ అనే పదాన్ని వారు ఉపయోగిస్తారన్నమాట. ఓకే, ఏం పదం అది? హెబ్రీ భాషలో రువాక్ అని అంటారు అనమాట. సో ఈ పదం పాత నిబంధన గ్రంథంలో 378 సార్లు వాడబడింది. కేవలం పాత నిబంధనలోనే ఈ రువాక్, ఆత్మ అనే పదం 378 టైమ్స్ వాడబడింది. అంటే దీని ప్రైమరీ మీనింగ్ ఏంటి అంటే, దీని ప్రాథమిక అర్థం ఆత్మ. మొదటి సమయంలో 6వ అధ్యాయం 16వ అధ్యాయం 14 వచ్చింది. తర్వాత గాలి, ఓకే, నిర్గమకాండం 10:13లో. తర్వాత ఇంకొక పదం శ్వాస, ఆదికాండం 6:17లో. సందర్భాన్ని బట్టి ఆయా అర్థాలు వాడతారు వాళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కేవలం ఆత్మ అంటేనే ఇంక ఇది వేరే గాలి అంటున్నాను. కొన్నిసార్లు ఆత్మ అనే పదం వాడబడింది, కొన్నిసార్లు గాలి అనే పదం వాడబడింది, కొన్నిసార్లు శ్వాస అనే పదం వాడబడింది. సందర్భాన్ని బట్టి ఆయా అర్థాలు వాడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ దేవుని ఆత్మ అని వాడబడింది. దేవుని ఆత్మ. యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో మీరు చూస్తే మానవుని ఆత్మ అని వాడబడింది అక్కడ, ఆత్మ. ఓకే, తర్వాత మూడోది ఏంటి? సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం మీరు చూస్తే మనస్తత్వము అనే అర్థం ఇచ్చే ఆత్మ అని వాడబడింది అక్కడ. సో చూడండి, డిఫరెన్సియేషన్ మీరు చూడాలి, ఆ సందర్భాన్ని బట్టి వాడుతున్నారు. తర్వాత కీర్తనలు 31:5వ వచనం మీరు చూస్తే మానవుని అభౌతిక భాగము అని వాడబడింది. అంటే డైరెక్ట్ పదాలు కొన్నిసార్లు వాడరు, కొన్నిసార్లు స్టేట్మెంట్స్ గా లేకపోతే సెంటెన్సెస్ గా వాడతారు. ఇక్కడ చూడండి, కీర్తన 31:5వ వచనంలో మానవుని అభౌతిక భాగం అది అని వాడబడింది. ఓకే, సో పాత నిబంధనలో పరిశుద్ధాత్మ అన్నది సృష్టి ఆది నుండి, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి, అంటే సృష్టి ఆది నుండి పాత నిబంధన ముగింపు వరకు ప్రస్తావించబడ్డాడు అనే విషయం మనం అందరం అర్థం చేసుకోవాలి. కేవలం మనం అనుకునేది ఏంటి అని అంటే, చాలా మంది క్రైస్తవులు ఏమి ఎంఫసైజ్ చేస్తారు అని అంటే, కేవలం ఇది కొత్త నిబంధన గ్రంథానికి పరిమితం, ఇది పాత నిబంధనలో ఇది లేదు అని చాలా మంది అంటూ ఉంటారు. నో. సృష్టి ఆది నుండి పాత నిబంధన ముగింపు వరకు, అంటే మలాకి వరకు ఈ ఈ పరిశుద్ధాత్మ దేవుడు గురించి ప్రస్తావించబడింది అనేది మనం అర్థం చేసుకోవాలి. కొత్త నిబంధనలో, ఓకే, పాత నిబంధనలో రువాక్ అని అంటారు, ఇప్పుడు విన్నాం. కొత్త నిబంధనలో ఆత్మ అనే పదానికి న్యూమా అనే గ్రీకు పదం వాడబడింది అనమాట. ఏ పదం? న్యూమా. గుర్తుపెట్టుకోండి, న్యూమా. రువాక్ హెబ్రీ భాష, గ్రీకు భాషలో న్యూమా అని అంటారు. ఇది అక్కడైతే 378 టైమ్స్ వాడబడింది పాత నిబంధనలో. కొత్త నిబంధనలో 379 టైమ్స్ వాడబడింది ఈ పదం, న్యూమా అనే పదం. 379 టైమ్స్, 379 సార్లు. ఈ మాట పరిశుద్ధాత్మకు, అంటే ఈ మాట న్యూమా అనే మాట పరిశుద్ధాత్మకు 245 సందర్భాలలో, న్యూమా అనే పదం పరిశుద్ధాత్మ దేవుడికి ఉపయోగించి 245 సందర్భాలలో వినియోగించబడింది. అంటే 100%లో మీరు తీసుకుంటే 65% న్యూమా అనే పదం పరిశుద్ధాత్మ దేవుడికి వాడబడింది అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, పరిశుద్ధాత్మను మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి, ఓకే,
ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం వరకు వ్రాయబడింది. అంటే ఇందులో కూడా పరిశుద్ధాత్మ గురించి వ్రాయబడింది. అందులో వాడబడింది, పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కూడా వాడబడింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అపోస్తలుల కార్యాల్లో అంటే అపోస్తలుల కార్యాల్లోనే ఆ గ్రంథంలో 56 సార్లు, రోమా పత్రికలో 28 సార్లు, కొరింథీ పత్రికలో 22 సార్లు పరిశుద్ధాత్ముడు మనకు కనబడతాడు. ఓకే. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనబడతాడు. 56 టైమ్స్ ఇన్ యాక్ట్స్. తర్వాత రోమన్స్ లో 28 టైమ్స్, ఫస్ట్ కొరింథియన్స్ లో 22 టైమ్స్ అండ్ మిగతావి కూడా 379 సార్లు అని నేను చెప్పాను. సో అయితే దీని గురించి అంత నేర్చుకోవాల్సినంత అవసరం ఉందా? పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఎవరికి కావాలి? పరిశుద్ధాత్మ దేవుడి గురించి అంత నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అని ఒకవేళ ప్రశ్న వేస్తే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా ఆవశ్యకత ఉంది. పరిశుద్ధాత్మ శాస్త్రాన్ని నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి? దాంట్లో కొన్ని రీజన్స్ ఇచ్చాను. ఒకటో రీజన్ ఏంటి అనంటే, పరిశుద్ధాత్మ త్రిత్వములో ఒక వ్యక్తి. ఆయనను దేవునిగా సరిగ్గా గుర్తించాలి. తర్వాత ఆయన్ను ఘనపరచాలి. ఆయనను గురించి సరిగ్గా తెలియకోకుండా ఆయనకు సముచిత స్థానాన్ని మనం ఎలా ఇవ్వగలం? కాబట్టి పరిశుద్ధాత్మ శాస్త్రాన్ని మనం నేర్చుకోవాలి. రెండోది ఏంటి అనంటే 28th సెంచరీ వాళ్ళు అంటే 20వ శతాబ్దపు ప్రారంభం నుండి పరిశుద్ధాత్మను గురించి చాలా చెప్పబడతా ఉంది మనందరికి తెలిసి. ఓకే. చాలా పరిశుద్ధాత్మ గురించి ఎక్కువ చెప్పబడతా ఉంది ఈ ఏజ్ లో. అందులో సత్యాలు తెలుసుకోవాలంటే ఏది నిజం, ఏది అబద్ధం, ఏది కల్పితం, అసలు ఏంటిది, ఇది రైట్ బోధన లేకపోతే తప్పుడు బోధన అని తెలుసుకోవాలంటే ఈ అంశాన్ని గురించి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఓకే. అండ్ ఇంకొక విషయము మనందరం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనంటే, ఈ క్లాసెస్ వేదాంత పాఠశాలలో ఉన్న క్లాసెస్ అన్ని ఇది సపరేట్ డినామినేషన్ కి సంబంధించింది కాదు. ఇది మన భారతదేశంలో థియోలాజికల్ స్టడీస్ చేస్తున్న చాలా మంది ఎవరైతే ఉన్నారో సెనెట్ ఆఫ్ సెరంపూర్ యూనివర్సిటీ విలియం కేరీ గారు స్థాపించిన కాలేజ్ ఏమైతే ఉందో ఆ భారతదేశంలో టాప్ నెంబర్ 1 అన్నమాట. దాని కింద మిగతావన్నీ వస్తాయి. సో అందులో నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓకే, ఆ లెసన్స్, ఆ మ్యాటర్ ఏమైతే ఉందో ఆ మ్యాటర్నే సో వేదాంత పాఠశాల చెప్తుంది. కానీ సపరేట్ గా దీన్ని ఏదో క్రోడీకరించి సపరేట్ గా అలా అలా ఉండదన్నమాట. రైట్. సో ఇది గుర్తు చేయాలనుకున్నాను. సో రైట్. సో ఇది వేరే డినామినేషన్ సంబంధించింది కాదు. ఇది సెనెట్ ఆఫ్ షరంపూర్ యాజ్ ఇట్ ఈస్ అందులో ఉన్న లెసన్స్ అన్ని ఇందులో పెట్టడం జరిగింది అనమాట. సో మూడవ రీజన్, రైట్, మూడో రీజన్ మనం చెప్పుకుందాం. మూడో రీజన్ ఏంటి అనంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆధ్యాత్మిక వరాలు. ఓకే. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో వింటాం, ఖచ్చితంగా వింటాం. సో ఆధ్యాత్మిక వరాలు దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు తెలియజేస్తాయి. దీని గురించి నేర్చుకుంటే మన జీవిత ఉద్దేశాన్ని తెలుసుకోవడం కంటే మించిన విషయం ఏముంది? అందరికీ వారి జీవితాల గురించి నేర్చుకోవాలి, వారి జీవితం యొక్క పర్పస్ ఏంటి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో కాబట్టి ఒకవేళ అలా నేర్చుకోవాలి అని అనుకుంటే పరిశుద్ధాత్మ శాస్త్రాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. రైట్. నాలుగో రీజన్ ఏంటి అంటే, పరిశుద్ధాత్మను గురించి చాలా తప్పుడు బోధలు ఉన్నాయి. దిస్ ఇస్ వెరీ సీరియస్. చాలా తప్పుడు బోధలు ఉన్నాయి. చాలా చాలా తప్పుడు బోధలు ఉన్నాయి. ఓకే. సో సో దాంట్లో ఏంటి అనంటే, మొదటిది పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు, కేవలం అల్లాహ్ సృష్టించిన సృష్టి మాత్రమేనని ఇస్లాం బోధిస్తుంది. ఓకే. రెండో తప్పుడు బోధ, యెహోవా యొక్క బలమైన చురుకైన శక్తి పరిశుద్ధాత్మ దేవుడు అని యెహోవా సాక్షులు చెప్తారు. ఓకే. యెహోవా సాక్షులు ఏం చెప్తారు అంటే, ఇది పరిశుద్ధాత్మ అన్నది ఇది కాదు, యెహోవా బలమైన చురుకైన శక్తి ఇది అని అంటారు కొంతమంది. మూడోది ఏంటి అనంటే, ఎలోహిం. ఓకే. ఎలోహిం అంటే దేవుడు అని అర్థం. సో దేవుడు యొక్క సన్నిధి పరిశుద్ధాత్మ అని మార్మోనిజం వాళ్ళు చెప్తారు. ఓకే.
ఓకే, వాళ్ళు ఏం చెప్తారంటే దేవుడి సన్నిధి అంటే పరిశుద్ధాత్మ అంతే అని చెప్తారనమాట. చూసారా ఎన్ని తప్పుడు బోధలు ఉన్నాయి. 4వది చెప్తున్నాను, పవిత్ర వ్యక్తి యొక్క ప్రత్యక్షత మాత్రమే పరిశుద్ధత అని ఆత్మవాదం, స్పిరిటిజం చెప్తారంట. వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, ఒక పరిశుద్ధంగా జీవిస్తున్న ఒక వ్యక్తి యొక్క రెవల్యూషన్, ప్రత్యక్షత ఉంటుంది కదా, అదే పరిశుద్ధాత్మ అని అంటారు. చూసారా ఎన్ని తప్పుడు బోధలు ఉన్నాయి. సో ఇలాంటి తప్పుడు బోధలు ఉన్నప్పుడు మనం ఎంత బాగా మనం ఆయన గురించి ధ్యానం చేయాలి, రైట్? సో కాబట్టి పరిశుద్ధాత్మ శాస్త్రం చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, రైట్? ఇప్పుడు అసలు హూ ఈజ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ఎవరు అని ఒక ప్రశ్న వేస్తే, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తా లేకపోతే శక్తా అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన వ్యక్తి కాదు, కేవలం దైవ శక్తి అని సంఘ చరిత్రలో అనేకులు చెప్పారు. ఇది కొత్తగా వచ్చిన బోధ కాదు ఇది. ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఆరోమ వెళ్ళినప్పుడు, అపోస్తులు ఉన్నప్పుడు ఇట్లాంటి చాలా బోధలు వచ్చాయి. ఓకే, ఏరియనిజం వాళ్ళు, తర్వాత సొసీనియనులు, తర్వాత చాలా ఆధునిక యుగంలో ఇప్పుడున్న ఈ ఆధునిక యుగంలో యూనిటేరియన్లు, తర్వాత ఉదారవాదులు, తర్వాత కొందరు లియో ఆర్థోడాక్స్ దేవశాస్త్రులు, మరియు చాలా మంది ఏం చెప్తారు అని అంటే అది దైవ శక్తి ఇది అని చాలా చెప్తూ వచ్చారన్నమాట చాలా మంది. కానీ కానీ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అని తెలియజేయడం చాలినంత విషయం దేవుడు మనందరి కోసం రాయించాడు. ఆయన ఒక వ్యక్తి అని, రైట్? చూద్దాం. సో పరిశుద్ధాత్మ వ్యక్తిత్వాన్ని అంటే పరిశుద్ధాత్మ వ్యక్తిత్వాన్ని ఎందుకు వాళ్ళు ప్రశ్నిస్తారు అని ఒకవేళ ప్రశ్న అడిగితే దానికి 4 రీజన్స్ ఉన్నాయి. ఏంటి ఆ 4 రీజన్స్ అని అంటే, తండ్రి కుమారులతో పరిశుద్ధాత్మను పోలిస్తే, ఓకే, తండ్రి కుమారులతో, ఓకే, బైబిల్లో ఉన్న దేవుడు త్రిత్వంగా ప్రత్యక్షపరుచుకున్నాడు. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన ఉన్నాడు. సో తండ్రితో కుమారుడితో పరిశుద్ధాత్మ దేవుడిని పోలిస్తే పరిశుద్ధాత్మ వ్యక్తిత్వ రహితుడిగా కనిపించినట్లు ఉంటుంది బైబిల్లో. అందుకని వాళ్ళు పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు అని అంటారు. ఓకే, తండ్రి సృష్టించుట, కుమారుడు శరీరధారం అగుట వారి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తే మనందరికీ తెలుసు. అయితే పరిశుద్ధాత్మ గురించి ఆయన పరిచర్యలు రహస్యంగా, తర్వాత మర్మంగా ఉన్నట్లు కనబడుతుంది బైబిల్లో. ఆయన ప్రభావం, శక్తి, వరములు ఆయన ఒక శక్తియే అన్నట్లుగా కనిపిస్తాయి. ఓకే ఓకే, ఆయన ప్రభావం గురించి, ఆయన శక్తి గురించి, ఆయన వరములు గురించి ధ్యానం చేస్తుంటే ఇది శక్తి లాగుందే అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అందుకే చాలా మంది ఆ పరిశుద్ధాత్ముడు ఒక శక్తి అని అనడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. రెండోది ఏంటి అంటే, పరిశుద్ధాత్మకు ఇవ్వబడిన పేర్లను బట్టి, ఓకే, పరిశుద్ధాత్మకు ఇవ్వబడిన పేర్లు కొన్ని ఉన్నాయి. ఆయన పేర్లను బట్టి వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, ఇదిగో ఈ పేర్లు ఇట్లున్నాయి కాబట్టి ఇది వ్యక్తిత్వానికి సంబంధించిన పేర్లు కాదు కాబట్టి ఆయన వ్యక్తి కాదు అని అంటారు అనమాట. ఓకే, సో ఏం పదాలు వాడబడ్డాయి పరిశుద్ధాత్మకు బైబిల్లోనంటే, శ్వాస అని వాడబడింది, గాలి అని వాడబడింది, శక్తి అని వాడబడింది, నూనె, నీరు, అగ్ని, ఇట్లాంటి గుర్తులు వాడబడ్డాయి అనమాట పరిశుద్ధాత్మ దేవుడికి. సో కాబట్టి ఈ పదాలన్నీ మనం చూస్తూ ఉంటే ఇది వ్యక్తి గురించి కాదు, ఇది శక్తి గురించే అన్నట్టుగా మనకు కనబడుతుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి కాదు అని అనడానికి ప్రయత్నం చేస్తారు. మూడోది ఏంటి అని అంటే, క్రొత్త నిబంధన పత్రికలలో, ఓకే, మనం గమనిస్తే పత్రికలు ఉన్నాయి కదా, పత్రికలలో మీరు ఎప్పుడైనా శుభాభివందనములు అంటే చెప్తుంటారు కదా, శుభాభివందనంలో తండ్రి కుమారులు ఉంటారు కానీ పరిశుద్ధాత్మ ఉన్నాడు. మీరు ఎప్పుడైనా పత్రికలు చదివితే అంటే శుభవచనములు ఉంటాయి కదా, అది చదువుతున్నప్పుడు మీరు ఏదైనా చదివితే తండ్రి పేరు ఉంటుంది, కుమారుడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ పేరు ఉండదు.
ఓకే. కేవలం పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఎక్కడ ప్రస్తావించబడింది అనంటే, మొదటి తెస్సలోనికలు, రెండో కొరింథీయులకు అక్కడ మాత్రమే కనబడతాడు మనకు. ఆ పత్రికల్లో చూస్తే. సో, కాబట్టి ఈ పత్రిక రచయితలు గూడా వాడలేదు గాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఆయన ఒక శక్తి అని అంటా ఉంటారనమాట. ఓకే. ఇంకొకటి నాలుగో రీజన్ ఏంటి అనంటే, ఫైనల్లీ ఏంటంటే, ఆత్మ అనే పదం ఓకే. ఆత్మ అనే పదం నపుంసక లింగములో ఉండుట మరొక కారణం. ఆత్మ అనే పదం నపుంసక లింగం. స్త్రీలింగం, పురుషలింగం గాదు. నపుంసకలు న్యూట్రల్ ఓకే. న్యూట్రల్ జెండర్ అన్నమాట. నపుంసక లింగంలో ఉండుట అదే ఇదేంటిది? ఉంటే ఇదైనా ఉండాలి, అదైనా ఉండాలి. ఇది మధ్యలో ఉందేంటి అని వాళ్ళేం జేస్తారు అనంటే, పరిశుద్ధాత్మ దేవుడిని తృణీకరించడానికి ప్రయత్నం జేస్తారు. సో, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్ పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు అనడానికి వారు ప్రయత్నం చేసే 4 రీజన్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అయితే ఆహ్, మనందరికీ తెలిసిన ఒక వాక్య భాగం ఉంది. యోహాను సువార్త 14 అధ్యాయం 16 వచనం. 16 అధ్యాయం 7 వచనంలో ఆదరణకర్త అని వాడబడిందన్నమాట. ఈ పదం ఎవరు వాడతారు అనంటే మనుషులు గాదు. ఓకే. ఆహ్, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఈ పదాన్ని వాడతాడు. ఓకే. యేసుక్రీస్తు, యేసుక్రీస్తు వాడతాడన్నమాట ఈ పదం. ఆదరణకర్త. ఓకే. ఆదరణకర్తను మీ కొరకు నేను పంపిస్తాను అని. మీరు మొదటి యోహాను 2 అధ్యాయం మొదటి వచనం మీరు చదివితే ఇదే ఆదరణకర్త, ఇదే ఆదరణకర్త యేసుక్రీస్తుకు కూడా వాడబడింది. ఎవరైనా చదువుతారా అది? మొదటి యోహాను 2 అధ్యాయం 1 వచనం. ఎవరైనా చదువుతారా? ఎనీబడీ? ప్లీజ్ ఎవరైనా చదవండి. మొదటి యోహాను 2 అధ్యాయం 1 వచనం. సార్ సార్ నా మాటలు వినబడుతుంది ప్లీజ్. మొదటి యోహాను నా చిన్నపిల్లలారా ఆ, చదవండి ప్లీజ్. 2వ అధ్యాయం 1వ వచనం సార్. నా మొదటి యోహాను. చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనాను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు. ఉత్తరవాది. ఆయనే ఓకే. ఆయనే మన పాపములకు మన శాంతికరమై ఉన్నాడు. పాపములకు శాంతి ఆ, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చాలు ఎనఫ్. ఉత్తరవాది, ఉత్తరవాది అనే పదం వాడబడింది అనమాట. ఓకే. ఆదరణకర్త, ఉత్తరవాది. సో రైట్. ఇదే పదం ఆదరణకర్త, ఉత్తరవాది అనే పదం మొదటి యోహాను 2 అధ్యాయం 1 వచనంలో యేసుక్రీస్తు కూడా వాడబడింది. పరిశుద్ధాత్మ దేవుడికి కూడా వాడబడింది. యోహాను సువార్త 14 అధ్యాయం 16 వచనంలో పరిశుద్ధాత్మ క్రీస్తు స్థానాన్ని అంటే ఆదరణకర్తగా అక్కడ తీసుకుంటాడనమాట. ఆరోహణమై వెళ్తాడు. సో నేను ఆరోహణమై వెళ్తున్నాను మీరు బాధపడకండి శిష్యులకు చెప్తా ఉంటాడు ఈ మాటలు. సో కాబట్టి వేరొక ఆదరణకర్తను నేను మీ కొరకు పంపిస్తాను అని ఆయన చెప్తాడన్నమాట. ఒక వ్యక్తి స్థానాన్ని ఇంకొక వ్యక్తి మాత్రమే తీసుకోగలడు మనందరికి తెలుసు. యేసుక్రీస్తు అతి గొప్ప వ్యక్తి మనందరికి తెలుసు అది. ఆయన స్థానాన్ని ఒక శక్తి చేయగలదా? ఆయన ఆ వ్యక్తిత్వపు స్థానాన్ని శక్తి తీసుకోగలదా? తీసుకోలేదు. ఒకరి స్థానంలో ఒకరు ఉండగలరు కానీ శక్తి ఆ ప్లేస్ ని ఫిల్అప్ చేయలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. దీన్ని మనం మనసుతో ఆలోచన చేయాలని నేను కోరుకుంటున్నాను. సో అయితే ఇంకా మనం ముందుకెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అని మీరు ఆయన ఒక వ్యక్తి అని మీరు చెప్తున్న చాలా బాగుంది. అయితే వ్యక్తికి వ్యక్తిత్వపు లక్షణాలు ఉంటాయి కదా. మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడికి ఎట్లాంటి వ్యక్తిత్వపు లక్షణాలు ఉన్నాయి?
అని ఒకవేళ ప్రశ్న వేస్తే రండి మనం చూడ్డానికి ప్రయత్నం చేద్దాం. సో పరిశుద్ధాత్మ దేవునికి వ్యక్తిత్వపు లక్షణాలు ఉన్నాయి అని బైబిల్ చెప్తాం. సో పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మాత్రమే సలహాలు ఇస్తాడు. ఒక వ్యక్తి మాత్రమే జ్ఞానం ఇస్తాడు. ఒక వ్యక్తి మాత్రమే లేఖనాలను దైవావేశపరుస్తాడు. ఎక్కడున్నాయి వచనాలు? ఇంటలెక్చువల్ అని అంటారనమాట. అంటే ఒక వ్యక్తికి మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది. ఆలోచన చేసే ఆ వ్యక్తిత్వపు లక్షణాలు ఉంటుంది. తెలివి ఉంటుంది. యెషయా గ్రంథం 11 అధ్యాయం 2 వచనం చూసినా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అని డైరెక్ట్ గా పేరు లేదు కానీ ఇప్పుడు చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడికి చాలా పదాలు వాడబడ్డాయి. దాని రువాక్ అని హెబ్రీ భాషలో అని అంటారు. శ్వాస, గాలి అని వాడబడింది అని మనం చెప్పుకున్నాం. గాలి ఒకవేళ మనం గాలిలాగే అనుకుంటే గాలి సలహాలు ఎట్లిస్తుంది? గాలి జ్ఞానం ఎట్లిస్తుంది? ఇవ్వాలి కదా. మళ్ళీ సలహాలు ఇచ్చేది ఎవరు? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి సలహాలు ఇస్తాడు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి జ్ఞానం పంచుతాడు. సో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ద్వారా ప్రేరేపితమై ఏం చేస్తాడు అనంటే ఏదైనా చేయగలడు. మళ్ళీ యెషయా గ్రంథం 11 అధ్యాయం 2 వచనంలో దాని ప్రకారంగా చూస్తే అక్కడ వాడబడిన రువాక్ ఏమైతే ఉందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అని నిర్ధారణ చేస్తుందన్నమాట. హూ ఈజ్ హోలీ స్పిరిట్ అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి అని మనందరికి అర్థమవుతుంది. రైట్. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఇంకేం చేస్తాడు అని అంటే వ్యక్తిత్వపు లక్షణాలు చెప్పుకుంటున్నాం మనం. పరిశుద్ధాత్మ తెలివి ఉంటుందని చెప్పుకున్నాం కదా మనం. పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ ఆయన వ్యక్తి అయితే ఆయన మనందరి కోసం ఏం చేస్తాడు అని అంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం మీరు ఒకవేళ చూస్తే 26వ వచనం చూస్తే అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి ఆత్మ ఎట్లా చూస్తుంది? చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చెయ్యవలెనో మనకు తెలియదు కాబట్టి ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ ఆ ఆత్మ ఆదరణకర్తగా ఉన్న ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మీరు గమనించాలి, చేయుచున్నాడు. సో ఇవన్నీ ఎవరికి ఉంటాయి అని అంటే వ్యక్తికి మాత్రమే ఉంటాయి ఇలాంటి వ్యక్తిత్వపు లక్షణాలు. తర్వాత తెలుసుకుంటాడు ఆయన. యెషయా గ్రంథం 11 అధ్యాయం 22వ వచనం పరిశుద్ధాత్మ దేవుడికి మనస్సు కూడా ఉందండోయ్. మనస్సు ఉంది ఆయనకి. మనస్సు ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనంలో మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలానగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆయన పరిశోధిస్తాడు. ఆయన తెలుసుకుంటాడు. ఇట్లాంటి విషయాలన్నీ వ్యక్తికి మాత్రమే ఉంటాయి. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, సత్యాన్ని అనుగ్రహిస్తాడు, మాట్లాడతాడు, ఆయన బోధిస్తాడు, సాక్ష్యం ఇస్తాడు. ఇవన్నీ చేసేది ఎవరు అంటే గాలి చేయదు. లేకపోతే ఏదో శక్తి చేయదు. ఇవన్నీ ఇవి వ్యక్తి మాత్రమే చేయగలడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే ఆయన ఒక వ్యక్తి. ఈజ్ ఏ పర్సన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిత్వపు లక్షణాల్లో వ్యక్తిత్వపు లక్షణాల్లో రెండోది ఏంటి అని అంటే భావోద్రేకం అన్నమాట. భావోద్రేకం. పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ ఆనందిస్తాడు. పరిశుద్ధాత్మ ప్రేమ. ఇవన్నీ భావోద్రేకాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ. రోమీలకు రాసిన పత్రిక 1 తెస్సలోనికలు, హెబ్రీలకు, ఎఫెసీయులకు ఇవన్నీ చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన భావోద్రేకం కలిగి ఉన్నాడు. భావోద్రేకం ఎవరికి ఉంటుంది? భావోద్రేకం వ్యక్తికి మాత్రమే ఉంటుంది. వ్యక్తి మాత్రమే చేయగలడు ఇలాంటివన్నీ.
సో కాబట్టి ఇవన్నీ రెఫరెన్సెస్ మనం చదివినప్పుడు మనందరికి అర్థమయ్యేది ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి అనేది మనందరికి అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడికి చిత్తం కూడా ఉంటుంది. చిత్తం అంటే ఇష్టం. ఓకే. పరిశుద్ధాత్మ దేవుడికి ఇష్టం కూడా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఐమ్ సారీ. యా. ఆయనకు చిత్తం కూడా ఉంటుంది. పరిశుద్ధాత్మ పాపులతో వాదించును. ఓకే. ప్రజలను నడిపిస్తాడు. పరిశుద్ధులకు ఆధ్యాత్మిక వరములు ఇస్తాడు. ఆయన పాపులను తిరిగి జన్మింపజేస్తాడు తన ఏంటి చిత్తానుసారంగా. ఓకే. చిత్తానుసారంగా చేస్తాడు. సో అంటే తన ఇష్టానుసారంగా ఎవరు చేయగలరు? ఎవరికి ఇష్టాలు ఉంటాయి? వ్యక్తులకు మాత్రమే ఇష్టాలు ఉంటాయి. సో దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే హీఈస్ ఎ పర్సన్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో మెటీరియల్ నేను ఆల్రెడీ గ్రూప్ లో షేర్ చేశాను. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత జిరాక్స్ తీసుకోవచ్చు అన్నమాట. వ్యక్తికి మాత్రమే జరగగలిగే విషయాలు కొన్ని ఉన్నాయి. ఇంకా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. వ్యక్తికి మాత్రమే అంటే వ్యక్తిని మాత్రమే దుఃఖపరచగలం. వ్యక్తిని మాత్రమే దూషించగలం. ఓకే. రైట్. తండ్రి అయిన దేవుడు దూషింపబడ్డాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం, 16వ అధ్యాయం 19వ వచనం. కుమారుడైన దేవుడు దూషింపబడ్డాడు, మనందరికి తెలుసు అది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు దూషింపబడ్డాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. తండ్రి కుమారులు వ్యక్తులైతే పరిశుద్ధాత్మ కూడా వ్యక్తే అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. వ్యక్తిని మాత్రమే ఎదిరించగలం. వ్యక్తికి మాత్రమే అబద్ధం చెప్పగలం. వ్యక్తికి మాత్రమే విధేయత చూపగలం. పై విషయాలన్నీ పరిశుద్ధాత్మకు చేయబడ్డాయి కాబట్టి ఇంకా వ్యక్తి కాకోకుండా ఆయన ఎవరు అనేది ఆలోచన చేస్తే ఆయన వ్యక్తి ఈజ్ ఎ పర్సన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో పరిశుద్ధాత్మకు ఉపయోగించబడిన వ్యక్తిగత సర్వనామం ఏంటి అని అంటే ఆయన అనే పదం వాడబడింది. ఆయన. మీరు యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం చూస్తే పరిశుద్ధాత్మకు సర్వనామం. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నన్ను ఏమంటారు అని అంటే ఇప్పుడు నా గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు సర్వనామం నా గురించి ఏం వాడాలా? వారు, లేకపోతే ఆయన, అతడు, ఇట్లాంటి పదాలు వాడాలా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అయితే ఖచ్చితంగా ఆయనకు వాడబడిన పదం చూడండి ఏంటి అని అంటే ఆయన అనే పదం వాడబడింది. ఆయన. ఓకే. సో ఆయన అంటే సర్వనామము ఎవరికి ఉంటుంది? వ్యక్తికి ఉంటుంది. వ్యక్తుల్ని పిలుస్తారు సర్వనామం. ఓకే. సో కాబట్టి ఆయన అనే పదం గ్రీక్ భాషలో 12 టైమ్స్ వాడబడింది. సో దీన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. 12 టైమ్స్ వాడబడింది ఆయన. రైట్. సో దీన్ని బట్టి మన అందరికి అర్థమయ్యేది ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు హూ ఈజ్ హోలీ స్పిరిట్ మీన్స్ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అన్నది మన అందరికి అర్థమవుతుంది. సో అయితే పరిశుద్ధాత్మ దేవత్వం గురించి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే పరిశుద్ధాత్మ ఆయన ఓ వ్యక్తి బాగుంది, ఆయన దేవుడా? పరిశుద్ధాత్మ దేవుడా అని ఆలోచన చేస్తే అవును, దేవుడు ఆయన. ఓకే. త్రిత్వము నమ్మిన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా నమ్ముతాడు. బైబిల్లో ఉన్న దేవుడు త్రిత్వంగా బయలుపరుచుకున్నాడు, తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా అని ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు అని నమ్ముతారన్నమాట. త్రిత్వము నమ్మని వ్యక్తి పరిశుద్ధాత్మ దేవత్వాన్ని కూడా నమ్మడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక దానిని తృణీకరిస్తే ఇంకొక దానిని తృణీకరించినట్లే. ఒక దానిని అంగీకరిస్తే ఇంకొక దానిని కూడా అంగీకరించినట్లే. ఈ రెండిటిని విడదీయలేం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాక సంఘ చరిత్ర కాలమంతా మనం చూస్తే, ద హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ మనం చూస్తే పరిశుద్ధాత్మ వ్యక్తిత్వము మరియు దేవత్వము చేతిలో చెయ్యి వేసి నడిచాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఆయన వ్యక్తిత్వము, ఆయన దేవత్వం చేతిలో చెయ్యేసి నడిచాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన వ్యక్తిత్వాన్ని నమ్మిన వారు సాధారణంగా ఆయన దేవత్వాన్ని కూడా నమ్ముతారు.
ఈ రెండు సిద్ధాంతాలు హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీలో చాలా 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 ఇంపార్టెంట్. నిలబడితే రెండు నిలబడతాయి, పడిపోతే రెండు పడిపోతాయి అన్నమాట. లేదు ఇది ఒకటే ఉంది ఇది లేదు, నో నో నో, అలా ఉండదు. వ్యక్తి దేవత్వం రెండు నిలబడితే అలా నిలబడితే, లేకపోతే పడిపోతే అలా పడిపోతాయి అన్నమాట. సో ఒకటి బాగా అర్థం చేసుకొని ఇంకొకటి అర్థం చేసుకోవడానికి లేదు అనడానికి లేదు. సో రైట్, పరిశుద్ధాత్మ ఒకవేళ దేవుడు అయితే ఆయన వ్యక్తి అనేది విన్నాం. ఒకవేళ ఆయన దేవుడు అయితే మళ్ళీ దేవునికి సంబంధించిన లక్షణాలు ఆయనలో ఉండాలిగా. ఓకే, మళ్ళీ దేవుడికి సంబంధించిన లక్షణాలు ఏంటి? దేవుడు నిత్యుడై ఉండాలి, ఎటర్నల్ గాడే ఉండాలి, ఆయనకు ఆది అంతం ఉండకూడదు, ఎవడి చేత సృష్టింపబడకూడదు, ఆయన అంతకు ఆయనే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గా ఉండాలి. సో మళ్ళీ ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు అనంతుడు, పరిమితులు లేనివాడు అని బైబిల్లోనే ఉన్నాయి. ఓకే, ఆయన నిత్యుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ఆయన అనంతుడు, నిత్యుడు, ఆయన ఎటర్నల్ గాడ్ అనేది రాయబడింది. దేవుడికి సంబంధించిన విషయాలు, దేవుడు దానికి అతీతుడు, ఓకే, కాల పరిమితులకు అతీతుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆయన ఆయన ఎవరి చేత సృష్టింపబడలేదు. ఓకే, తర్వాత జ్ఞానంతో పోలిస్తే జ్ఞానంలో ఆయన అనంతుడు, సర్వజ్ఞాని. ఓకే, తండ్రి అయిన దేవుడు సర్వజ్ఞాని, కుమారుడైన దేవుడు సర్వజ్ఞాని, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సర్వజ్ఞాని, అంతే. ఓకే, తండ్రి అయిన దేవుడికి ఎక్కువ జ్ఞానం, కుమారుడైన దేవుడికి కొంచెం తక్కువ జ్ఞానం, పరిశుద్ధాత్మ ఇంకా కొంచెం అట్లా. నో 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 నో, అది కాదు. త్రిత్వం అంటే అది కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, త్రిత్వం గురించి ఎప్పుడైనా ధ్యానం చేస్తున్నప్పుడు ఇంకా క్లారిటీగా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు సర్వజ్ఞాని. 1 కొరింథీయులకు 2వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదివితే ఆయన సర్వజ్ఞాని అనేది మనందరికి అర్థమవుతుంది. శక్తిలో పోలిస్తే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. యోబు గ్రంథం 33:4వ వచనం, జకరియా గ్రంథం 4వ అధ్యాయం, లూకా 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం మీరు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు, ఓకే, రువాక్ అనే పదం వాడబడింది హెబ్రీలో. తర్వాత గ్రీకులో న్యూమా అనే పదం వాడబడింది. సో ఆయన ఎవరు అంటే సర్వశక్తిమంతుడు అనేది మనందరికి అర్థమవుతుంది. ఓకే, దాన్ని బట్టి మన అందరికి అర్థం కావాల్సింది ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎవరు అని అంటే హీఈస్ గాడ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ స్థలంతో పోలిస్తే, సన్నిధితో పోలిస్తే ఆయన సర్వవ్యాపి, సర్వవ్యాపి. ఓకే, కీర్తనలు 139:7 నుంచి 10వ వచనం మనందరికి తెలుసు. ఆకాశం పైన ఎక్కినా అక్కడ ఉన్నాం, ఇక్కడ కిందకు పోయినా అక్కడ ఉన్నాం. సో ఈ మాటలన్నీ మాట్లాడతాడు కదా. సో ఈ వచనాలన్నీ మీరు చదివితే, యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం కూడా మీరు చదివితే, సో అందులో మనందరికి అర్థమైంది ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనంటే, పరిశుద్ధాత్మ దేవుడు సర్వవ్యాపి, సర్వాంతర్యామి కాదు. ఓకే, సర్వ అంతర్యామి అని అంటే అన్నిటిలో ఉన్నవాడు కాదు, ఆయన అంతటా ఉన్నవాడు అనేది మనందరికి అర్థమవుతుంది. ఓకే, సో ఆయన ఆ అంతటా ఉంటాడు, ఒక విశ్వాసిలోనూ ఉన్నాడు. ఇది దైవ లక్షణం అన్నమాట. ఈ లక్షణం పరిశుద్ధాత్మకు ఉంది కనుక ఆయన ఎవరు అంటే ఆయన దేవుడు. రైట్, ఇంకొక రీజన్ చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు, ఈజ్ హోలీ, ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఓకే, ఆయన పేరే పరిశుద్ధాత్మ. పరిశుద్ధతలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధత దాని గురించి ఆలోచన చేసినప్పుడు, పరిశుద్ధత అనే విషయంలో రెండు ఉన్నాయి. ఓకే, పరిశుద్ధత మనం అనుకునే పరిశుద్ధత, దేవుడికున్న పరిశుద్ధ ఒకటే కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రెండు ఏంటి అని అంటే, ఒకటి సాటి లేని పరిశుద్ధత, మ్యాజెస్టీ, హోలీనెస్ అని అంటాం దాన్ని ఇంగ్లీష్ లో. రెండోది స్వచ్ఛమైన పరిశుద్ధత, మారల్ హోలీనెస్ అని అంటాం. ఓకే రైట్, ఈ రెండు గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. సాటి లేని పరిశుద్ధత అని అంటే ఏంటి అని అంటే, మ్యాజెస్టీ, హోలీనెస్, ఆయనను పోలి ఉన్నవారు ఎవరూ లేనని అర్థం అన్నమాట. ఆయన అసమానుడు, ఆయన వంటి వాడు ఎవరూ లేరు, ఆయన ప్రత్యేకమైన వాడు. దీనిని ఏమంటారు అనంటే మహోత్తరమైన పరిశుద్ధత అని అంటారు తెలుగులో.
ఇంగ్లీష్ లో మ్యాజెస్టీ హోలీనెస్. ఆయన లాంటి వాడు ఎవ్వరు లేరు. దాని గురించి మాట్లాడేటప్పుడు ఏ హోలీనెస్ గురించి మ్యాజెస్టీ హోలీనెస్ గురించి మాట్లాడుతుంది. మోరల్ హోలీనెస్ స్వచ్ఛమైన పరిశుద్ధత అంటే దేవుడు పాప పాపానికి సుదూరుడు అనమాట. చాలా దూరంగా ఉంటాడు. పాపము అంటని వాడు. ఆయనలో చెడు, దుర్మార్గత ఉండుట అసాధ్యం. ఇది దేవుని నైతిక పరిశుద్ధ. దీన్ని ఏమంటారు అనంటే మారల్ హోలీనెస్ అని అంటారు. ఓకే, మారల్ హోలీనెస్. ఆయన ఎన్నడూ చెడు చెయ్యడు. అది ఆయన స్వభావ విరుద్ధమైన విషయం. పరిశుద్ధాత్మకు ఈ లక్షణం ఉంది కాబట్టి ఆయన ఆయన ఆయన్ను దేవుడు కాక ఇంకా ఏమంటాం మనం? మారల్ హోలీనెస్ తో పోల్చి చూసినా, మ్యాజెస్టీ హోలీనెస్ తో చూసినా, హూ ఈజ్ హీ అని అంటే ఆయన ఎవరు అని అంటే ఆయన దేవుడు అనే విషయం మనందరికి అర్థమవుతుంది. సో మనం ఇంకొక లక్షణాన్ని చూద్దాం. దేవత్వంలోని ఇంకొక లక్షణం ఏంటి అనంటే, దేవత్వంలోని ఇంకొక లక్షణం జీవం. జీవం కలిగిన వాడని. జీవం దైవ లక్షణం. జీవం అనేది దైవ లక్షణం. తండ్రి జీవం కలిగిన వాడు, కుమారుడు కూడా జీవం కలిగిన వాడు, అలాగే పరిశుద్ధాత్మ కూడా జీవం కలిగిన వాడు. దేవుడు స్వయంభవుడు. స్వయంభవుడు అంటే అర్థం ఏంటి అంటే తనంతట తానే ఉన్నవాడు, ఎవరి చేత సృష్టింపబడిన వాడు కాదు. మనం మన జీవం కొరకు దేవునిపై ఆధారపడాలి. దీన్ని బట్టి పరిశుద్ధాత్మ ఎవరు అనంటే దేవుడు అనేది మనందరికి అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకెవరు? దేవుడికున్న లక్షణాలు ఏంటి? ప్రేమ స్వరూపి. గలతీయులకు రాసిన పత్రిక 5:22 మనందరికి తెలుసు. ఆత్మ ఫలాలు. ఆయనలో ప్రేమ ఉంది కాబట్టే ప్రేమ అనే ఫలాన్ని మనకి ఇవ్వగలడు. అది ఆయన స్వభావం కాబట్టి ఆ ప్రేమను విశ్వాసుల్లో పుట్టించి పెంపొందిస్తాడు. ప్రేమ లేని వాడు ప్రేమ ఎలా ఇస్తాడు? ఇవ్వలేడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన సత్యవంతుడు, సత్య స్వరూపియగు ఆత్మ అని పేరుంది ఆయనకి. యేసు తను చెప్తాడు, యేసుక్రీస్తు ప్రభువారు మనందరికి తెలుసు, నేనే సత్యం అంటాడు ఆయన. నేనే సత్యం అంటాడు. తర్వాత తీతుకు రాసిన పత్రిక 1:2 చూస్తే తండ్రి సత్యము అని అంటాడు. అలాగే పరిశుద్ధాత్మ కూడా సత్యం. ఆయన లేఖనాల ద్వారా ప్రజలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని సర్వసత్యంలోకి ఎలా నడిపిస్తాడు అనంటే, దేన్ని ఉపయోగించి నడిపిస్తాడు అనంటే, టూల్ ఈజ్ ఏంటంటే వర్డ్. లేఖనం ఉపయోగించి, లేఖనం అంటే దేవుని వాక్యం ఉపయోగించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని సర్వసత్యంలోకి నడిపిస్తాడనమాట. లేఖనం లేకుండా, లేఖన ఆధారం లేకోకుండా, అంటే వాక్యం లేకోకుండా, వాక్యాన్ని ఉపయోగించుకోకుండా ఒక వ్యక్తి సర్వసత్యంలోకి పోవడం అసాధ్యం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కేవలం వాక్యం మాత్రమే మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. వాక్యం లేకోకుండా మనం అందరం సున్నా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక తాపీ మేస్త్రి తాపి యుగించి బిల్డింగ్ కడతాడు కదా, మనందరికి తెలుసు. తాపి లేకోకుండా తాపీ మేస్త్రి ఎలా పనిచేస్తాడు? చేయడు. ఓకే, రైట్. ఒక క్రికెట్ ఆడే వ్యక్తి క్రికెట్ బ్యాట్ లేకపోతే బాల్ లేకుండా క్రికెట్ ఎలా ఆడగలడు? ఆడలేడు. ఒకవేళ ఆడినా కూడా దాన్ని క్రికెట్ అనరు. రైట్. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని ఉపయోగించి ఒక వ్యక్తిని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఇది గుర్తుపెట్టు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకెవరు అనంటే మహిమా స్వరూపి ఆయన. దేవుడికి మాత్రమే ఉన్న లక్షణాలు. అందుకే ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చా చూడండి. బైబిల్లో ఉన్న దేవుడు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా బయలుపరుచుకున్నాడు. తండ్రి అన్నవాడు వ్యక్తి, కుమారుడు వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి. ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడుగా బయలుపరుచుకున్నాడు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇది మనకు అర్థం కాదు. ఇదేంటిది? అంతే అది. ఓకే. సో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే. దీన్నే ఏమంటారు? పెరికోరసిస్ అని అంటారు. పెరికోరసిస్ అని అంటే ముగ్గురు వ్యక్తులు
ఒకే దేవుడుగా, గాడ్ హెడ్ గా బయలుపరుచుకున్నాడు అనమాట బైబిల్లో ఉన్న దేవుడు. అందుకే తండ్రి అయిన దేవుడు నిత్యుడు, కుమారుడైన దేవుడు నిత్యుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడు. ఎవరు ఎవరిని చేయలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక వచనాన్ని చూపించి, అంటే ఒక వచనం ఉంటుందన్నమాట. అది యోహాను సువార్తలో నుంచి చూపించి ఏమంటారు అనంటే, చూసారా? ఈ వచనం తెలుగులో బాగా చదవండి. ఏముంది అక్కడ? తండ్రైన దేవుడు కుమారుడిని చేసినట్టు ఉంది. కాబట్టి తండ్రి కుమారుడిని చేశాడు. దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిని చేశాడు. అని చేశాడు అనే పదం కూడా వాడరు. వాళ్ళేం వాడతారు అనంటే, పుట్టాడు అనే పదం వాడతారు. తండ్రికి యేసుక్రీస్తు పుట్టాడు. తర్వాత యేసుప్రభు పెద్దోడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు చిన్నోడు. అంటే తండ్రైన దేవుడికి ఇద్దరు కొడుకులనమాట. మొదటోడేమో కుమారుడు అంటే యేసు ప్రభు. రెండోవాడేమో పరిశుద్ధాత్మ దేవుడు చిన్నోడనమాట. సో, ఇది ఇది ఎలా ఉందంటే హైందవత్వంలో నుంచి ఉండిన ఆ థియాలజీ ఏమైతే ఉందో హైందవత్వంలో అలాగే ఉంటుంది. సో, దాన్ని తీసుకొనొచ్చి దీనికి లింక్ పెట్టేసి బైబిల్‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నో, దట్ ఈస్ నాట్ థియాలజీ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. తండ్రి అయిన దేవుడు సర్వజ్ఞాని, కుమారుడు సర్వజ్ఞాని, పరిశుద్ధాత్మ దేవుడు సర్వజ్ఞాని. సో, సో దీంట్లో వ్యత్యాసాలు ఉండవు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు. తండ్రి జీవం కలిగిన వాడు, కుమారుడు జీవం కలిగిన వాడు, పరిశుద్ధాత్మ జీవం కలిగిన వాడు. తండ్రి ప్రేమామయుడు, కుమారుడు ప్రేమామయుడు, పరిశుద్ధాత్మ ప్రేమామయుడు. తండ్రి సత్యవంతుడు, కుమారుడు సత్యవంతుడు, పరిశుద్ధాత్మ కూడా సత్యవంతుడు. ఈ పట్టిక ఎందుకించామంటే ఇది మూడీ హ్యాండ్ బుక్ ఆఫ్ థియాలజీ పేజ్ నెంబర్ 263లో ఉంటుంది. సో అందులో నుంచి తీసుకోబడింది అనమాట. ఈ పట్టిక, ఈ టేబుల్ ఏమైతే ఉందో దైవిక ఐక్యత, ఓకే, దైవిక ఐక్యత మరియు సమానత్వాన్ని చూపిస్తా ఉంది ఇది. తండ్రికి కుమారుడికి ఉన్న లక్షణాలన్నీ పరిశుద్ధాత్మకు ఉన్నందున పరిశుద్ధాత్మ ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు అని స్పష్టం చేసుకోవచ్చు. పరిశుద్ధాత్మ ఏం చేశాడు? పరిశుద్ధాత్మ సృష్టిని చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం, యోబు 26:13, 33:4, కీర్తనలు అంటే 104, 24 నుంచి 26, 30వ వచనం కూడా మనం చదివితే పరిశుద్ధాత్మ భూమ్యాకాశాల సృష్టికర్త. మళ్ళీ కుమారుడు, మళ్ళీ తండ్రి ఏం చేస్తున్నారు వీళ్ళు? వారు ఏం చేసినా వారు విడదీయలేని సంబంధం కలిగిన వాళ్ళు అన్నమాట. ఓకే, విడదీయలేని సంబంధం కలిగిన వాళ్ళు. సో కాబట్టి తండ్రి సృష్టి చేశాడు, కుమారుడు సృష్టి చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు సృష్టి చేశాడు. మళ్ళీ ఎట్లా చేసింటారు? సపరేట్ చేశారా? ఎలా చేసింటారు? ఎనీబడి కెన్ రెస్పాండ్? ఎలా చేసిండొచ్చు? యోహాను సువార్తలో ఒకటే కదా సార్. ఎలా చేసిండొచ్చు? ముగ్గురు కలిసి చేసిండొచ్చు, రైట్? ముగ్గురు కలిసి సో విడదీయలేని సంబంధం అనే పదాన్ని వాడాను నేను, రైట్? సో దట్ ఈ బైబుల్లో ఉన్న బ్యూటీ, అది బ్యూటీనెస్ ఆఫ్ బైబుల్. దాన్ని ఐక్యత అని అంటారు. అందుకే త్రిత్వం గురించి మనం ఎప్పుడైనా నేర్చుకుంటున్నప్పుడు మన లైఫ్ లో అది ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అని అంటే ఐక్యత గురించి త్రిత్వం మనం చదివినప్పుడు, దాని గురించి ధ్యానం చేసినప్పుడు మన అందరికీ అర్థం. ఐక్యత అంటే ఇట్లానా, అన్నిట్లో సమానంగా ఎట్లా? మనం అలా కాదు. అది ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడుగా ఉంటున్నప్పుడు ఈగో రాలేదు. ఓకే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని రాలేదు. నేనే చేస్తా అని డామినేషన్ చేయలేదు. ఓకే, ఒకరు తగ్గించుకున్నారు, ఒకరు. ఎప్పుడైనా మీరు గమనించారా? త్రిత్వంలో చాలా సార్లు కనబడి తండ్రి అయిన దేవుడు ఫస్ట్ కనబడతాడు. దాని తర్వాత కుమారుడైన దేవుడు ఆయన మాట విన్నట్టు కనబడుతుంది. చివరిలో ఎక్కడో పరిశుద్ధాత్మ దేవుడు బ్యాక్గ్రౌండ్ లో ఉంటాడనమాట. వాట్ ఏ వండర్ఫుల్ ఐక్యత! వారి గురించి మనం అర్థం చేసుకుంటున్నప్పుడు వారికి ఎంత అర్థం చేసుకునే మనసు ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. దాని గురించి ధ్యానం చేసేటప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. తగ్గింపు స్వభావం. ఒకరు హెచ్చిపోలేదు, ఒకరు తగ్గించుకోలేదు. వాట్ ఏ వండర్ఫుల్!
సో కుమారుడైన దేవుడు నిత్యుడే, కుమారుడైన దేవుడు సర్వశక్తిమంతుడే, కుమారుడైన దేవుడికి కూడా చిత్తాలు ఉన్నాయి, తనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అయినా కూడా ఆయన ప్రార్థనలో ఏమంటాడు తెలుసా? ఆయన ఏమంటారు అంటే, నీ చిత్త ప్రకారం సిద్ధించును గాక అని అంటాడు. ఇది తగ్గింపు స్వభావం అంటే. త్రిత్వం గురించి ధ్యానం చేసేటప్పుడు మన లైఫ్ లో అప్లై చేసుకోవాల్సింది అలాంటివి అప్లై చేసుకోవాలి. రైట్. సో చాలా చెప్పాను. మనం త్రిత్వంలో ఎప్పుడైనా చెప్పుకుంటున్నప్పుడు ఇంకా చాలా విషయాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఏం చేశాడు మనందరికి తెలుసు. మత్తయి సువార్త 1:20 యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వస్తున్నప్పుడు ఎవరి ద్వారా పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును అనే మాట వాడబడి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక జీవశాస్త్రాన్ని అధిగమించి ఒక అద్భుతాన్ని చేశాడనమాట. అసలుకి స్త్రీ పురుష కలయిక లేకోకుండా, ప్రమేయం లేకోకుండా ఒక శిశువు పుట్టడం అది దేవుడికి మాత్రమే సాధ్యం. ఇట్లాంటి కార్యాలు దేవుడు మాత్రమే చేయగలడు. ఇంకెవరు చేయలేరు. క్రీస్తుని ఈ లోకానికి ఆ రావడానికి, జన్మింపజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడ్డాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటనంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకేం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులందరికీ సహాయం చేస్తాడు. ఆదరణ కూడా ఆయన అందిస్తాడు మనందరికీ. అందుకే ఆయన మీద ఆధారపడాలి మనం. ఆయన మీద ఆధారపడకపోతే మనకు ఆధారం దొరకదు. దెర్ ఈస్ నో కంఫర్ట్. ఆయన మనందరికి సహాయం చేయకపోతే విశ్వాసం మనం నిలబడలేము. ఇంకొక విషయం పరిశుద్ధాత్మ దేవుడు చేసింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు దైవావేశం వలన కలిగింది ఇవి. పరిశుద్ధాత్మను యొక్క శ్వాస ఊపిరి వల్ల ఈ వాక్యాలు మనకు వచ్చాయి. సో అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గురించి నేను అర్థం చేసుకోవాలంటే దేన్ని చదవాలి అనంటే, ఆయన ఇచ్చిన లేఖనాన్ని, ఆయన ఇచ్చిన వాక్యాన్ని నేను చదివితే నాలో ఆయన పని చేస్తాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నా కోసం విజ్ఞాపన చేస్తాడు. నన్ను తిరిగి జన్మింపజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే. పాపములో నుంచి బయటికి తెప్పించి నాకు జీవాన్ని ఇస్తే నన్ను బ్రతికిస్తాడు ఆయన. నన్ను బ్రతికిస్తాడు. ఈ విషయాన్ని మనం మన అందరం అర్థం చేసుకోవాలి. రైట్. అయితే పరిశుద్ధాత్మ దేవుడు జీవాన్ని ఇస్తాడు కదా మనకి. ఎట్లిస్తాడు? ఎవరైనా ఒక పాస్టర్ గారు నెత్తి మీద చేయి పెడితే ఇస్తాడా? లేకపోతే లేకపోతే ఏం చేస్తే ఇస్తాడు? ఎక్కడికైనా ఒక టూరిజం లాగా ఎక్కడికైనా ఒక ప్లేస్‌కి వెళ్తే ఇస్తాడా? ఎట్లా ఇస్తాడు అనంటే వాక్యం ద్వారా ఇస్తాడు. 1 పేతురు 1:22 23 మీరు చదివితే మనకు జీవం ఇచ్చేది ఎవరు అనంటే, దేని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జీవాన్ని ఇస్తాడు అనంటే, దేని ద్వారా అంటే వాక్యం. అందుకే వాక్యాన్ని ఎక్కువ చదవాలి. వాక్యాన్ని ఎక్కువ వినాలి. అలాని ఎలా పడితే ఎవడు పడితే వాళ్ళది ఏది పడితే అది వాక్యాన్ని అది కాదు. రైట్ థియాలజీ, కరెక్ట్ బోధ మనం వింటే దాంట్లో నుంచి దేవుడు మనకు జీవాన్ని ఇస్తాడు. మనల్ని పరిశుద్ధపరుస్తాడాయన. అద్భుతాలు చేస్తాడాయన. మనల్ని ఏం చేస్తాడు అనంటే మనల్ని పునరుద్ధానం చేస్తాడాయన. కాలిపోయిన శరీరాలను పునఃసృష్టించి వారి ఆత్మలతో కలుపుతాడాయన. రైట్. సో పరిశుద్ధాత్మకు సాటి అయిన దేవుడు ఇంకెవ్వరు లేరు. ఆయన చేసే విషయాల్ని మనం గమనించాం. రైట్. ఇంకొక విషయాన్ని కూడా మనం విన్నాం. అదేంటి అనంటే పరిశుద్ధాత్మకు ఇతరులతో ఉన్న సంబంధాలు ఆయన దేవత్వాన్ని రుజువు చేస్తాయి. ఏంటి అనంటే మత్తయి సువార్త 19 వచనంలో యేసు ప్రభు ఈ మాట మాట్లాడతాడు. ఏంటాడు అనంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తీసం ఇవ్వండి అని యేసు ప్రభు చెప్తాడు. ఇది యేసు ప్రభుయే చెప్తాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే మాటలు మాట్లాడతాడు. ఓకే. ఒక విశ్వాసి రక్షణలో కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే కాదు పనిచేసేది. పరిశుద్ధాత్మ దేవుడుగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు సమానంగా పాలు పంచుకుంటారన్నమాట. సమానంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. సమానంగా మనల్ని ఒప్పింపజేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే.
ఎవరి వల్ల అనంటే కుమారుడి వల్ల. కుమారుడి వల్ల మనకేమొచ్చింది అనంటే తండ్రి యొద్ద స్థానం దొరికింది. సమానంగా పాలు పంచుకుంటారు. రైట్? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆదరణకర్త ఇది ఆల్రెడీ మనం విన్నాం. తర్వాత 2 కొరింథీ 13 అధ్యాయం 14 వచనం పౌలు గారు ఒక 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 ఆశీర్వాదం ఇస్తాడాయన మనందరి బెనెడిక్షన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే మాట మాట్లాడతాడు. పౌలు గారు మాట్లాడతారనమాట. సో చూడండి అంటే విడదీయలేని సంబంధం అన్నమాట. కానీ ఈ రోజుల్లో మనమేం చేస్తాం ముగ్గురిని విడగొడుతున్నాం అన్నమాట. తండ్రి సెపరేట్, కుమారుడు సెపరేట్, పరిశుద్ధాత్మ దేవుడు సెపరేట్ అన్నమాట. నో నో. ఆలోచన చేస్తే తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ముగ్గురిని ఒకేసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. సో అలా అర్థం చేసుకోవడానికి మన వల్ల కాదు. మన వల్ల కాదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రైట్. పరిశుద్ధాత్మ దేవుడని చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. మీరు ఆహ్, ఆహ్, మీరు దీన్ని జిరాక్స్ చేపించుకుంటే ఇంకా బావుంటుంది. సో రైట్ పరిశుద్ధాత్మ పాత నిబంధనలో ఏం పని చేశాడు అన్నది నేను ఆల్రెడీ చెప్పాను. రైట్. రైట్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం దీని గురించి. రైట్. ఇది ఈరోజు ఇదొక్కటి మనం చెప్పుకొని ఆత్మ బాప్తిస్మము అనే మాట మనం చెప్పుకొని మనం ఈ సెషన్ ముగించుకుందాం. నెక్స్ట్ ఆత్మ నివాసం, ఆత్మ వరాలు. ఆ 2 చాలా క్లిష్టమైనవి. దాని గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మ బాప్తిస్మం వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఆత్మ బాప్తిస్మము అన్న మాట చాలా సార్లు మనం విన్నాం. అయితే ఇప్పటి వరకు మనం విన్న విషయము, ఇప్పుడు వింటున్న విషయం సేమా? లేకపోతే ఏంటి? అన్నవారు చూద్దాం. మనం ఆలోచన చేద్దాం. ఏంటి పరిస్థితి ఏంటి అని. సో కొంతమంది ఆత్మ బాప్తిస్మాన్ని కూడా ఇస్తా ఉంటారు చాలా మంది కదా! ఆత్మతో నన్నే చాలా సార్లు అడిగారు. "నువ్వు ఆత్మ బాప్తిసం పొందావా?" అని అంటా ఉంటారనమాట. చాలా మంది నన్ను అడుగుతారు. అదేంటది బాప్తిసం అంటే ఒకటే కదా! ఆత్మ బాప్తిసం కూడా ఉందా? ఏంటో చూద్దాం. దాని సంగతి ఏంటో ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ద బాప్తిజం ఆఫ్ హోలీ స్పిరిట్, ఆత్మ బాప్తిస్మము అనే అంశం క్రైస్తవ్యంలో 2 భాగాలు అంటే క్రైస్తవ్యాన్ని 2 భాగాలుగా విడగొట్టింది. ఈ కాన్సెప్ట్ ఏమైతే ఉందో క్రైస్తవ్యాన్ని 2 భాగాలుగా విడగొట్టిందనమాట. ఆత్మ బాప్తిసం ఉంది అని నమ్మేవాళ్ళు కొంతమంది, ఆత్మ బాప్తిసం లేదు అని నమ్మేవాళ్ళు కొంతమంది. మీరెవరు సార్ అని ఒకవేళ మీరు అడిగితే లాస్ట్‌లో చెప్పుకుందాం. రైట్? సో ఉన్నవారు, లేనివారు అనే ఈ విభజన పెంతెకోస్తు సంఘాల నుండి, రైట్? పెంతెకోస్తు సంఘాల నుండి మరియు కరిజ్మాటిక్ అన్నారు కదా! కరిజ్మాటిక్ నుండి పుట్టిందిది. అక్కడి నుంచి పుట్టింది. పెంతెకోస్తు సంఘాల ప్రారంభం ఆరిజిన్ ఉంది కదా! అక్కడి నుంచి పుట్టిందన్నమాట ఆత్మ బాప్తిస్మము అనేది. రైట్. ఇంకోటేంటంటే ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత కనిపెట్టు ప్రార్థనలు చేయాలన్నమాట. కనిపెట్టు ప్రార్థన. ఏం కనిపెట్టాలి ప్రార్థనలో అంటే, అలా చేస్తూ ఉండగా ఇంతకు ముందే ఆత్మ బాప్తిస్మము అనుభవం గల దైవజనులు ఎవరైతే ఉన్నారో వారి మీద అంటే ఎవరైతే కనిపెడతా ఉంటారో వారి మీద చేతులుంచి ప్రార్థిస్తే ఓకే, వారు రెండవ ఆశీర్వాదము అనబడే ఆత్మ బాప్తిసం పొందుకుంటారు. బాగా వినాలి. ఆల్రెడీ కొంతమంది రక్షణ పొందారు. వాళ్ళకి రక్షణ పొందిన తర్వాత ఏం చేస్తా ఉంటారంటే కనిపెట్టు ప్రార్థన చేస్తా ఉండాలి. ఓకే. చేస్తా ఉంటే ఆల్రెడీ ఆత్మ బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దలు, వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి తల మీద చేతులు పెట్టి అలా ప్రార్థన చేస్తే అంటే వాళ్ళు చేతులు పెడితేనే ఓకే, రెండవ ఆశీర్వాదము అనబడే ఆత్మ బాప్తిసం పొందుకుంటారు. వారు అలా ఆత్మ బాప్తిస్మాన్ని పొందుకున్న దాన్ని ప్రాథమిక రుజువే అంటే అలా ఆత్మ బాప్తిసం నేను పొందుకున్నా
అని రుజువు ఏంది అని అంటే అన్య భాషలలో మాట్లాడుట. ఓకే, అన్య భాషలలో నేను ఇంకా కంక్లూజన్ ఇవ్వలేదు. ఇది ఒక స్టోరీ లాగా ఉంటుంది, బాగా వినడానికి ప్రయత్నం చేయండి. ఓకే, కనుక ఆత్మ బాప్తిస్మాన్ని భాషలను విడదీయలేకుండా చేశారు. ఆత్మ బాప్తిజం వేరు, భాషలు వేరు అని అలా కాదు, రెండు ఒకటే అని విడదీయలేని అంటే లేకుండా చేసేసారనమాట వీళ్ళు ఎవరైతే ఉన్నారో పెంతెకోస్తు సంబంధించిన వాళ్ళు, రైట్. ఎవరికైతే ఈ రెండో ఆశీర్వాదం అనుభవం ఉందో వారు ఆత్మ బాప్తిజం ఉన్నవాళ్ళు. ఎవరికైతే ఈ ఉండదో వారు విశ్వాసులైనా, వారు రక్షణ పొందినా, ఇట్ అనుభవం లేదో వారు ఆత్మను అంటే ఆత్మ బాప్తిజం లేని వాళ్ళు. అసలు వాళ్ళు నెగ్లెక్టెడ్ అనమాట. అసలు పనిగా వాళ్ళని ఎట్లా చీమలు చూసినట్టు చూస్తారనమాట. ఓకే, ఇలా క్రైస్తవ లోకాన్ని రెండుగా విభజించడానికి అంటే ఈ బోధను ఆధారం చేసుకున్న వారు పెంతెకోస్తు సంబంధించిన సంఘపు వారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది సాధారణంగా పెంతెకోస్తు వారి బోధ, రైట్. ఇది చారిత్రాత్మక సత్యం. ఇది ఇది పక్కన పెట్టడానికి ఇది హిస్టరీ అన్నమాట. చారిత్రాత్మక సత్యం ఇది. ఇంత పెద్ద విభజన కలుగజేసిన సిద్ధాంతాన్ని మనం లేఖన అనుసారంగా నేర్చుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఇందులో క్లారిటీ ఇంపార్టెంట్. స్పష్టత బహు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లారిటీ మెయింటైన్ చేయడం, రైట్. అయితే ఆత్మ బాప్తిజం యొక్క నిర్వచనం, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ బాప్తిజం ఆఫ్ హోలీ స్పిరిట్ అని అంటే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం ఒకవేళ మీరు చదివితే దానికి అనుగుణంగా ఈ డెఫినేషన్, దిస్ ఈస్ ద డెఫినేషన్ అకార్డింగ్ టు ద థియాలజీ. ఏంటి అని అంటే, పెంతెకోస్తు దినం నుండి పరిశుద్ధాత్మ దేవుడు పశ్చాత్తాపపడుచున్న, ఓకే, క్రీస్తునందు విశ్వసించుచున్న పాపులను తీసుకొని క్రీస్తు ప్రభువుతోను మరియు క్రీస్తు శరీరము అనబడే సార్వత్రిక సంఘపుతోను ఐక్యపరచుటయే ఆత్మ బాప్తిస్మం అంటే. ఇంకొకసారి, పెంతెకోస్తు దినము నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాప పడుతున్న వారిని, క్రీస్తునందు విశ్వసించుచున్న వారిని, ఓకే, యేసు ప్రభువుతో అంటే యేసుక్రీస్తు శరీరం అనబడే సార్వత్రిక సంఘముతో ఐక్యపరచడమే ఆత్మ బాప్తిస్మం అంటే. రెఫరెన్స్ రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, అలాగే 1 కొరింథీలు 12వ అధ్యాయం 13వ వచనం. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను. ఏంటి అని అంటే, క్రీస్తు యేసులోనికి అంటే ఏంటి? ఓకే, సంఘం, రైట్. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమి అని మీరు ఎరుగరా? చాలా క్లారిటీగా ఉంది కదా. 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నా. అక్కడేం రాయబడింది? ఏలైనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరములోనికి అనేది ఇంపార్టెంట్. ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిస్మము పొందితిమి, రైట్. మనమందరము ఒక్క ఆత్మ అను పానము చేసిన వారైతిమి. క్రీస్తులోనికి, రైట్, సంఘములోనికి ఐక్యపరచడమే ఆత్మ ఇచ్చే బాప్తిస్మము. దాన్నే ఆత్మ బాప్తిస్మము అని అంటారు అనేది దిస్ ఈస్ ద డెఫినేషన్. సో ఆత్మ బాప్తిస్మం గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాలు
ముందుగానే చెప్పబడిన విషయాలు ఉన్నాయి. రైట్ రైట్ చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 12వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనం, లూకా సువార్త 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు, యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ అధ్యాయం, అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం, ఇవన్నీ వచనాలు చూస్తే, ఇవన్నీ వచనాలు చదవగలిగితే క్రీస్తు పరిశుద్ధాత్మతో లేదా లో అనే పదం వాడబడింది. ఓకే, క్రీస్తు పరిశుద్ధాత్మతో లేకపోతే పరిశుద్ధాత్మలో అనే పదం వాడబడింది. గ్రీకులో దీన్ని ఏమంటారు అంటే ఎన్ 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 అనే పదం ఉందన్నమాట. ఎన్ ఎన్ అంట. లో లేకపోతే తో అంటే ఆ పదం వాడబడింది అంటే గ్రీకులో ఏం పదం వాడాలి అని అంటే ఎన్ అనే పదం వాడబడాలి. దాని అర్థం లో లేదా తో అని అర్థం అన్నమాట. ఈ పదాన్ని ద్వారా అని కూడా తర్జుమా చేయొచ్చు. ద్వారా. ఓకే, నాతో అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఒక వ్యక్తి కిషోర్ ఉన్నాడు అనుకుంటే, కిషోర్ నాతో, నాలో లేకపోతే నా ద్వారా, అర్థమవుతుంది కదా. అలాగా యేసుక్రీస్తు ప్రభువారిని పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్మలో లేకపోతే పరిశుద్ధాత్మ ద్వారా. ఓకే, ఈ పదాలు వాడబడ్డాయి. పై లేఖన భాగంలో 3 రకాల బాప్తిస్మాలు కనబడతాయి. పైన రెఫరెన్సెస్ ఇచ్చాను కదా, ఆ రెఫరెన్సెస్ లో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ బ్యాప్టిజమ్స్. 3 రకాలైన బాప్తిస్మాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే నీటి బాప్తి, మనందరికీ తెలుసు, మునుపటి మారు మనసును సూచిస్తున్నది. రైట్. రెండోది చాలా ఇంపార్టెంట్, ఆత్మ బాప్తి. ఇదే చెప్పుకుంటున్నాం మనం. 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం, రక్షణ మరియు సార్వత్రిక సంఘములోనికి ప్రవేశించడాన్ని సూచిస్తున్నది ఆత్మ బాప్తిస్మం అనేది. ఓకే, ఎప్పుడైతే నీటి బాప్తిజంలో నేను బాప్తిజం తీసుకుంటున్నానో ఐ ఆమ్ ఎంటరింగ్ ఇన్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దట్ ఈస్ కాల్డ్ ఏంటి అని అంటే ఆత్మ బాప్తిస్మం. మూడోది ఉంది, అదేంటి అని అంటే అగ్ని బాప్తిస్మము. అగ్ని బాప్తి ఇదేంటి అని అంటే అగ్ని బాప్తి, ఇది చాలా మంది చాలా రకాలుగా చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ వారు కింద పైన ఉన్న వచనాలను ఎప్పుడు చదవరు అనమాట. కేవలం ఒక వచనాన్ని తీసుకొని దాన్ని వివరించడానికి ట్రై చేస్తా ఉంటారు. ఇది అవిశ్వాసులకు కలగబోయే తీర్పును గురించి సూచించే మాట ఇది. బాప్తిస్మము అని అంటే ముంచడం అని అర్థం. ఓకే, లోపల అని అర్థం అనమాట. సో సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీటి బాప్తిస్మం అంటే నీటిలో ముంచడం, ఆత్మతో నింపడం, అగ్నితో అర్థం అవుతుంది కదా. రైట్. అవిశ్వాసులకు కలగబోయే తీర్పురు గురించి సూచించేది అగ్ని బాప్తిసం. అంటే రెఫరెన్సెస్ ఏంటి అని అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం, అలాగే 25వ అధ్యాయం 41st 41వ అధ్యాయం వచనం, అలాగే లూకా సువార్త 3:16, యోహాను సువార్త 15:6, ప్రకటన గ్రంథం 20:14 నుండి 15, ఇవన్నీ చదివినప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, అందరూ గమనించాలి. అదేంటి అని అంటే సువార్తలలో గాని, అపోస్తల కార్యాల గ్రంథంలో గాని, పత్రికలలో గాని ఎక్కడైతే అగ్ని బాప్తిస్మము ఉన్నదో అక్కడ ఈ పదాలు ఉంటాయి. ఏం పదాలు అంటే ఆయన చేట అనే పదం ఉంటుంది, కళ్ళము అనే పదం ఉంటుంది, పొట్టు అనే పదం, ఆరని, అగ్ని అనే పదాలు ఉంటాయి. గమనించాలి. మళ్ళీ ఇంకొకసారి మీరు సువార్తల్లో గాని, అపోస్తల కార్యాల్లో గాని, పత్రికలలో గాని అగ్ని బాప్తిస్మము అనే పదం ఎక్కడైతే కనబడుతుందో ఇట్లాంటి పదాలు కనబడతాయి. దాని తర్వాత ఏంటి అని అంటే చేట, కళ్ళము, పొట్టు, ఆరని, అగ్ని అని కనబడతాయి. ఎక్కడైతే ఆత్మ బాప్తిసం మాత్రం ఉందో అక్కడ చేట, కళ్ళము, పొట్టు, ఆరని, అగ్ని కనబడవు. మీరు గమనించారు, ఎప్పుడైనా చదివారా? బైబిల్ క్షుణ్ణంగా చదివేటప్పుడు ఈ పదాలు అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అవి తీర్పును సూచించున్నవి. ఆత్మ బాప్తిసం ఇచ్చి ఆత్మ ద్వారా విశ్వాసులను సార్వత్రిక సంఘములోనికి చేర్చువాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. పాపులు మారు మనస్సు పొందకపోతే వారిని అగ్ని బాప్తిసము అనగా నరకము ఇచ్చువాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారే
అన్న విషయం స్పష్టం చేయడానికి సంఘంలో చేర్చేవాడు యేసు ప్రభువే, నరకములో చేర్చేవాడు కూడా అంటే పశ్చాత్తాప పడకపోతే నరకం ఇచ్చేవాడు కూడా యేసు ప్రభువే. అక్కడ యేసు ప్రభువే, ఇక్కడ యేసు ప్రభువే. అధికారం ఆయనకుంది అనే విషయం చెప్పడానికి అక్కడ వాడబడింది అనమాట. ఆత్మ బాప్తిజం అంటే ఈ రోజుల్లో దాని గురించి ఎంతగా ఎంఫసైజ్ చేస్తా ఉంటారో మనందరికి తెలుసు అన్నమాట. మీరు ఎప్పుడైనా అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం చదివారా? 3వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఓకే, 12వ వచనం ఎవరైనా చదువుతారా ప్లీజ్? ఎనీబడి? మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం ఎవరైనా ఉన్నారా? ఆయన చేతిలో ఉన్నది. సార్ వినిపిస్తుంది సార్? వినపడుతుంది, ప్లీజ్. ఆయన చేతిలో ఉన్నది. ఇప్పుడే చెప్పా కదా. చెప్పండి, చదవండి. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. చాలు, 12వ వచనం కదా. కాల్చివేయనని వారితో చెప్పెను. అగ్ని అనే పదం వాడబడింది, తో అనే పదం వాడబడింది అని ఇప్పుడే చెప్పాను. రైట్, అగ్నితో కాలుస్తాడనమాట. ఓకే, అగ్నితో కాలుస్తాడు. సో ఇంకొక రెఫరెన్సెస్ ఉన్నాయి, అది మీకు నేను నోట్స్ పంపించాను. అది రెఫరెన్సెస్ మీరు ముందు పెట్టుకొని అక్కడ చేట, కళ్ళెము, ఆరని అగ్ని ఇలాంటి పదాలు ఉన్నాయా లేదా అనేది మీరు రెఫర్ చేసుకోండి. సో దెన్ మీకు అర్థమవుతుంది. సో అయితే ఆత్మ బాప్తిసం యొక్క అంటే నెరవేర్పు గురించి మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మ యేసు మహిమపరచబడిన తర్వాత ఇవ్వబడునని యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనంలో వ్రాయబడింది, మన అందరికి తెలుసు. అంటే పునరుద్ధానుడు వెళ్ళిన తర్వాత యేసు పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మనందరికి తెలుసు ఆయన మహిమపరచబడ్డాడు పరలోక రాజ్యంలో. ఆయన ఆరోహణమైన 10 రోజులకి పెంతెకోస్తు అను యూదుల పండుగ దినాన పరిశుద్ధాత్మ బాప్తీసము జరిగింది. ఏం బాప్తీసం జరిగింది అక్కడ? పరిశుద్ధాత్మ బాప్తీసం ఏం జరిగింది అని అంటే, సంఘములోనికి చాలా మంది ప్రజలు చేర్చబడ్డారు. ఓకే, పరిశుద్ధాత్మ బాప్తీసం అది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో ఉంటుంది. ఇది ఏంటంటే దిస్ ఈజ్ హిస్టరీ, దీన్ని ఎవరు కాదనలేరు. కాబట్టి ఈ సంఘటన పదే జరగదు అనమాట, పదే జరగదు. ఓకే, అప్పుడు అది జరిగింది కాబట్టి అన్ని సమయాల్లో ఇట్లే జరుగుతుంది. నో, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క విధంగా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుచుకున్నాడు అనమాట. రెవల్యూషన్ ఆయన ప్రత్యక్షపరచపరుచుకున్నాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 15వ వచనం నుంచి 16వ వచనాల వరకు పెంతెకోస్తు దినాన జరిగిన చారిత్రాత్మక సంఘటనను జ్ఞాపకం చేస్తాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి దైవ శాస్త్ర వివరణలు ఏంటి అని అంటే, విశ్వాసి రక్షణ పొందినప్పుడు క్రీస్తులో ఐక్యపరచబడతాడు. నువ్వు నేను రక్షింపబడినప్పుడు జరిగేది ఏంటి అని అంటే, క్రీస్తుతో ఐక్యపరచబడతాం మనం. విశ్వాస రక్షణ పొందినప్పుడు సార్వత్రిక సంఘముతో ఐక్యపరచబడతాం. ఆత్మ బాప్తిస్మము పాత నిబంధనలో లేదు, ఇది క్రొత్త నిబంధన పరిచర్య. దిస్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్. అందుకే ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడు నేను క్రీస్తుతో ఐక్యపరచబడినా, నేను సంఘానికి పోను, నాకు అవసరం లేదు అని అంటే కుదరదు అనమాట. ఓకే, ఖచ్చితంగా సంఘానికి వెళ్ళాలి. చర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ చర్చ ఏంటి అని అంటే సార్వత్రిక సంఘం, లేకపోతే ఏ సంఘానికి అయితే మీరు వెళ్తుంటారు, ఖచ్చితంగా సంఘం చాలా ఇంపార్టెంట్. సంఘంతో లింకప్ కావడం చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తా ఉంటారు అని అంటే, అఫ్ కోర్స్ వాక్యం సరిగ్గా సరైన బోధ లేనప్పుడు అంటే ఈ చర్చ్ నుంచి వేరే చర్చ్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అయితే కొంతమంది అదేందో టూరిజం ప్లేస్ లాగా చర్చిలు మారుస్తా ఉంటారు అనమాట. ఓకే, సో నో అలా మారిస్తే ఏ బోధ
ఏ బోధకు మీరు స్టిక్ ఆన్ అయినట్టు, ఎవరు అంటే మిమ్మల్ని విశ్వాసంలో నడిపిస్తున్నట్టు. సో, అలా ఉండకూడదనమాట. ఖచ్చితంగా ఒక చర్చ్‌కి స్టిక్ ఆన్ గావాలి. ఒకవేళ ఏదైనా వేరే ప్లేస్‌కెళ్తే అక్కడ ఏ సంఘం, ఏ బోధ, ఏ ఏ మీకు ఏది సెట్ అవుతుందో దాన్ని బట్టి ఆ సంఘానికి వెళ్ళడం ప్రారంభం జేయాలి. నేనెక్కడికి పోను, నేనిక్కడే ఉంటా అన్నట్టు గాదు. ఈ రోజుల్లో ఇంకోటేంటంటే ఫేస్ టు ఫేస్ ఫె పర్సనల్ రిలేషన్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సంఘంలో అదే ఫెలోషిప్ ఉంటుంది, రిలేషన్‌షిప్ ఉంటుంది సంఘంలో. ఈ 2 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే కొంతమంది ఏం చేస్తా ఉంటారు ఈ రోజుల్లో డిజిటల్ సంఘాలు వచ్చాయి. నేను యూట్యూబ్‌లో జూస్తాను. యూట్యూబ్‌లో జూసినా గూడా చర్చే గదా! అని అంటా ఉంటారన్నమాట. నో. ఫెలోషిప్ ఏది? వేర్ ఈస్ రిలేషన్‌షిప్? వేర్ ఈస్ రిలేషన్‌షిప్? వేర్ ఈస్ ఫెలోషిప్? ఈ 2 మిస్ అయితాయి డిజిటల్ సంఘాల్లో. మీరు వాక్యం బాగా ధ్యానం చేసినట్టయితే, ఎక్కడైతే రిలేషన్‌షిప్ ఉంటుందో, ఎక్కడైతే ఫెలోషిప్ ఉంటుందో, దట్ ఈస్ ద చర్చ్ అన్నది మనం మనం అందరం అర్థం చేసుకోవాలి. సో, రైట్, డిజిటల్ సంఘాల వల్ల ఆహ్, ఒక డ్రాబ్యాక్ ఏంటి అనంటే రిలేషన్‌షిప్ ఉండదు, ఫెలోషిప్ ఉండదు. ఓకే. ఇది ఆహ్, మనం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. విశ్వాస రక్షణ పొందినప్పుడు ఇంకేం జరుగుతుందనంటే ఆహ్, ఆత్మ బాప్తీసం అంటే సంఘంలో మనం చేరబడతాం. ఇంకోటి ముద్ర సీలేస్తాడు. ఈ వ్యక్తి ఎవడంటే నా వాడు. సీలేసారు. మన మీద సీల్ ఉంటుందన్నమాట. దేర్ విల్ బి ఎ సీల్. ముద్ర వేసి రక్షింపబడిన వాడు. ఇంకోటి ఆత్మ మనలో నివాసం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాలోకొచ్చి నాలో నివాసం చేస్తాడు. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. తర్వాత ఆత్మ నింపుదల మనల్ని ఆత్మతో నింపుతాడు. ఆత్మ ఫలాలనిస్తాడు. ఆత్మ వరాలనిస్తాడు. ఓకే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకే. ఆత్మ బాప్తీసం ఒక అనుభవం గాదిది. ఇది ఎక్స్‌పీరియన్స్ గాదిది. ఆత్మ బాప్తిస్మం అంటే ఎక్స్‌పీరియన్స్. నువ్వు ఎక్స్‌పీరియన్స్ పొందావా? ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఇది ఏంటనంటే ఇది ఒక సంఘటన. రక్షింపబ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాననుకోండి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనుంటే ఒక ఒక అన్‌బిలీవర్ ఎవరైతే ఉన్నారో, ఒక అన్‌బిలీవర్ మీద పచ్చి అన్‌బిలీవర్. ఒక మాటలో చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ అనుకోండి. ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ మీద నేను చేతులుంచి అలాగా ఆహ్, నేను ప్రార్థన చేసి ఆత్మతో నింపబడతాడా? కాదు కదా! ఎవరైతే రక్షింపబడ్డారో అది సంఘటన. థిస్ ఈస్ నాట్ ఎక్స్‌పీరియన్స్. ఆత్మ బాప్తిస్మము సంఘ యుగానికి సంబంధించిన ప్రత్యేక సంఘటన ఇది. ఓకే. ఆత్మ బాప్తిసము ఈ యుగములోని విశ్వాసులందరికీ వర్తిస్తాయి. అందరికి వర్తిస్తుంది. వాళ్ళకి వర్తించదు, ఈళ్ళకి వర్తించదు. మా డినామినేషన్‌కే మాకు మాత్రమే వర్తిస్తుంది. నో, నో, అందరికి వర్తిస్తుంది. యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే పాప క్షమాపణ పొందుతారో, వారందరూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరంలోకి వారు ప్రవేశిస్తారు అనే విషయం మనం చేర్చబడతారు. ఆత్మ బాప్తిస్మము వేరు, ఆత్మ నింపుదల వేరు. 2 వేరు వేరన్నమాట. ఓకే. మొదటిదేమో ఆత్మ బాప్తిస్మమేమో రక్షణ పొందినప్పుడు అందరికి ఒకే విధంగా జరిగే సంఘటన. ఆత్మ బాప్తిస్మం అనేది. రెండోది విశ్వాసి విధేయతను బట్టి. రక్షింపబడిన తర్వాత ఈ వ్యక్తి దేవుడికి ఎంత విధేయత చూపిస్తా ఉన్నాడో దాన్ని బట్టి ఆత్మతో దేవుడు నింపుతాడు. ఓకే. కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ వారి విధేయతను బట్టి ఆత్మ నింపుదల ఉంటుంది. వారి హంబుల్‌నెస్‌ని బట్టి ఆత్మ నింపుదల ఉంటుంది అనేది మనం జ్ఞాపకం జేసుకోవాలి. ఆత్మ బాప్తీసం రక్షణ పొందినప్పుడు ఆత్మ నింపుదల రక్షింపబడిన తర్వాత నువ్వు నేను చూపించే విధేయతను బట్టి ఉంటుంది అనేది మనం అర్థం జేసుకోవాలి. రైట్? ఇది ఆత్మ బాప్తీసం గురించి ఈ ఈ రోజుకి ఈ సెషన్ చాలు. మనం వచ్చే వారం ఇంకా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆత్మ నివాసం, తర్వాత ఆత్మ వరాలు. ఓకే. సో, దాని గురించి మనం డిస్కషన్ జేయడానికి నెక్స్ట్ వీక్ మనం తీసుకుందాం.